మాట్లాడుతూ ఉంటే దూరముగా ఉండి కొందరు గ్రహిస్తారు, ఈ వ్యక్తి ఎలాంటి సమాధానం చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి యొక్క విధానం ఏమిటి అని కొంచెము దూరముగా ఆలోచన చేసేవారు ఉంటారు. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, మన యొక్క కుటుంబంలో కావచ్చు, మన గ్రామంలో కావచ్చు, మనం జీవిస్తున్న జీవితాన్ని దూరంగా ఆలోచన చేసేవారు ఉంటారు. మన యొక్క నడవడికను గురించి గమనించేవారు ఉంటారు. మన యొక్క ప్రవర్తనల గురించి ఆలోచన చేసేవారు ఉంటారు. ముఖ్యముగా ఆకాశమందుని దేవుడు మనల్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ తదుపరి మన యొక్క ప్రవర్తనల గురించి మనల్ని కూడా ఆలోచన చేసేవారు ఉంటారు. అలాగనే ఈ శాస్త్రులు ఒకడు యేసుక్రీస్తు వారు వారికి చెప్పినటువంటి జవాబును చూసి ఆయన ఎంతో ముగ్ధుడైపోయాడు, ఆశ్చర్యపడ్డాడు. ఇంత గొప్ప జవాబును ఈయన ఇవ్వగలిగాడంటే నాలో కూడా సందేహం ఉంది, నాలో కూడా అనేక ఆలోచనలు ఉన్నాయి, వీటిని ఎవరి దగ్గరికి తీసుకువెళ్తే నాకు సమాధానం దొరుకుతుందని ఆలోచించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి